దగ్గుబాటి చెంచురామయ్య 1985లో జరిగిన కారంచేడు మారణ హోమానికి మూల కారకుడిగా నక్సల్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. దగ్గుబాటి చెంచురామయ్య అంటే చాలామందికి తెలియదు. ఆయన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఈ తరంలో చాలామందికి తెలియకపోవచ్చు. దగ్గుబాటి చెంచురామయ్య స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మొన్నటి వరకు పనిచేసిన దగ్గుబాటి పురంధేశ్వరికి సొంత మామగారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి వియ్యంకుడు. అలాంటి మాజీ సీఎం వియ్యంకుడిని ఎన్టీఆర్ అధికారంలో ఉండగానే నక్సల్స్ మట్టుబెట్టేశారు. మాదిగపల్లె మీద కారంచేడులో జరిగినటువంటి దురాగతాలకి కారకుడుగా దగ్గుబాటి చెంచురామయ్యని పేర్కొంటూ ఆయన్ని మర్డర్ చేసేశారు. ఈ ఘటన ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వస్తుంది. దీని చుట్టూ చాలా పెద్ద చర్చ సాగుతుంది. ఇటీవల దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వర్ల తనయుడు నిర్మించిన సైనిక్ స్కూల్ ఇంకొల్లులో చెంచురామయ్య విగ్రహావిష్కరణ జరిగింది. ఇంకొల్లు సైనిక్ స్కూల్లో స్వయంగా మంత్రి నారా లోకేష్ వెళ్ళి చెంచురామయ్య విగ్రహావిష్కరణ చేయడం చాలా వివాదానికి కారణమైంది. అనేక మంది నుంచి అభ్యంతరాలు వచ్చాయి. చాలామంది విమర్శలు గుప్పించారు. కానీ ప్రభుత్వం నుంచి కానీ లోకేష్ వైపు నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. కనీసం వివరణ కూడా ఇచ్చుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెర మీదకి వచ్చి అసలు కారంచేడులో జరిగినటువంటి ఆ దారుణ దురాగతాలకి తన తండ్రి బాధ్యత లేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు చెంచురామయ్య పాత్రే లేదు అని సరిచెప్పుకునేదానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఎటువంటి పాత్ర లేకపోయినా తన తండ్రి మీద ముద్ర వేసి కావాలనే ఆయన్ని మర్డర్ చేశారు అన్నది దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేస్తున్న వాదన. వాస్తవానికి ఈ వాదన ఆయన గతంలో కూడా వినిపించారు. కానీ దాన్ని అప్పట్లో ఎవరూ విశ్వసించలేదు. ఇప్పుడైనా జనం నమ్ముతారు అనే రీతిలో ఆయన దాన్ని మరోసారి తెర మీదకు తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. మారుతున్న కాలం రీత్యా ఈ తరానికి కారంచేడులో జరిగినటువంటి దురాగతాల గురించి పూర్తిగా తెలియనటువంటి తరుణంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేస్తున్నటువంటి వాదన ఎక్కువగా జనాల్లోకి వెళితే దాన్నే నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది అనే ప్రయత్నంగా దీన్ని కొందరు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసినటువంటి ఒక వీడియో మీద ఇప్పుడు తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగుతోంది. చాలామంది స్పందిస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని, ఆయన కావాలని అసలు వాస్తవాలు మరుగున పరిచి తన తండ్రి సచ్చీలుడు అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి క్యాంపెయిన్ నడుపుతున్నారన్నట్టుగా కొంతమంది ముందుకొస్తున్నారు. దీని మీద అవసరమైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు చర్చకు రావాలని కూడా కొన్ని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. బహుజన రచయితల వేదిక బహిరంగంగానే అలాంటి డిమాండ్ని వినిపిస్తోంది. మరి దానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సిద్ధమవుతారా? 1985లో అంటే 40 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక దారుణ మారణకాండకి మాదిగ పల్లె మీద తెగబడి కత్తులు బరిసెలు ఇష్టారాజ్యంగా ప్రాణాలు తీసినటువంటి ఒక ఘటనకు తన తండ్రి పాత్ర లేదని నిరూపించుకునే ప్రయత్నం ఆయన బహిరంగంగా చేయగలరా? బహిరంగంగా చర్చకు ఆయన రాగలరా? ఆ క్రమంలోనే కత్తి పద్మారావును ఉద్దేశించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వివాదంగా మారుతున్నటువంటి తరుణంలో కత్తి పద్మారావుతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు బహిరంగ చర్చకు వస్తారా? ఇప్పుడు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీంతో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతోంది. మరోసారి ఆనాటి కమ్మ కులస్తులు మాదిగపల్లి మీద చేసినటువంటి దాడి చుట్టూ జరుగుతున్నటువంటి చర్చ రాజకీయంగా కూడా కీలకాంశంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఎలాంటి చర్చలకు ఊతమిస్తుంది? ఏ దిశలో మళ్ళుతోంది? కత్తి పద్మారావును ఉద్దేశించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు, దగ్గుబాటి చెంచురామయ్య మీద కత్తి పద్మారావు చేసినటువంటి కామెంట్స్, ఇవన్నీ ఇప్పుడు చర్చలోకి వస్తున్నటువంటి తరుణంలో ఈ వ్యవహారం ఎటు మళ్ళుతుంది? ఎలాంటి చర్చకు ఆస్కారం ఇస్తుంది? చూద్దాం మరి.